నమస్కారం అండి. ఆహ్, ఇక్కడికొచ్చిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా. ఆహ్, ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి సపోర్ట్ చేసిన నా మీడియా వారందరికీ ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను థాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినందుకు మీరందరూ గూడా ఇన్ని రోజుల నుంచి నాకు సపోర్ట్ చేసి, నాకు స్టాండ్ తీసుకొని నా గురించి అన్యాయాన్ని మీరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసినందుకు నాకు ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేమి పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తుందో, అదే విధంగా నాకు నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ రావడం జరిగింది. అయితే ఇక్కడికొస్తున్నందుకు ఇలాంటి రోజొకటి నాకొస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడ రావడము, ఇలా అన్యాయం జరిగి, ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నాకు. బట్ నేను ఇప్పుడు జరిగిన నాకు బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్నీ గూడా నేను ఎదుర్కొని, గట్టిగా నిలబడి, ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల గూడా అన్యాయం జరిగితే లోపల కుమిలిపోయి కూర్చోకూడదు. ప్రతి ఒక్కళ్ళు బయటికొచ్చి మాట్లాడాలి. మాట్లాడితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు అంటే జోగి రమేష్ అండ్ ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం బయటపడొచ్చు ఖచ్చితంగా. జరిగిన వాస్తవాలేంటో కూడా అందరికీ తెలుస్తాయి. అయితే ముందుగా నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. 1.5 ఇయర్ బ్యాక్ అంటే మే 28, 2025 రోజున జోగి రాజీవ్‌తో నాకు వివాహం జరిగింది. ఇప్పుడు అందరు తండ్రులు ఎట్లా అయితే తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో, మా డ్యాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ ప్రతి ఆడపిల్లలాగానే నేను కూడా ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ఆశలతో నేను కూడా అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్లి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి, అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలొచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఉండదు, ఇది ఉండే పెళ్లి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇప్పుడు తనకు కూడా ఒక కూతురుంది. తనకు కూడా ఖచ్చితంగా కూతురుంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు?
అండ్ నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్‌లో ఒక విషయం చెప్పాడన్నమాట. మా ఇద్దరి మధ్యల మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు. బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలొచ్చాయి? అసలు ప్రాబ్లమ్ ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడన్నమాట. అది క్లియర్‌గా మీ అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అసలు నిన్న మాట్లాడిన దాంట్లో నాకది చాలా, అంటే అసలు నేను ఇవాళ వచ్చి మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు. బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా, అంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా? లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఉన్న వాస్తవాలేంటో, ఉన్న విషయాలేంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్‌లో క్లియర్‌గా పొందుపరిచాను. అవి 100కి 100% వాస్తవాలు. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్‌లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్‌లో నేను సమర్పించాను. తొందరలోనే ఆ విషయాలకు సంబంధించిన నిజాలు కూడా మీకు తెలుస్తాయి, బయటపడతాయి. బట్ ఏ కాన్ఫిడెన్స్‌తో నేను ఇచ్చానంటే, ఎప్పటికైనా న్యాయము, ధర్మము అనేది కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా గెలుస్తది అని నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. నేను ఇంకా కూడా ఎదుర్కొని ఖచ్చితంగా జయించిన తర్వాతనే నేను ఈ ఈ ఈ ఈ ఈ పోరాటాన్ని, ఈ న్యాయ పోరాటాన్ని ఆపుతాను, నాకు న్యాయం జరిగేంత వరకు. అయితే ఎవరైనా ఏం చేస్తారండి, నార్మల్‌గా పెళ్ళయ్యి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ తగిలిన షాక్ ఏంటి అంటే అబ్బాయికి, రాజీవ్‌కి. అసలు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? మాకైన గొడవలేంటి? ఆ విషయాలన్నిటిని కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా నేను ముందుగా మా మమ్మీ, డ్యాడీ కంటే ముందుగా వాళ్ళే మా మమ్మీ, డ్యాడీ అనుకోని, వాళ్ళే నా తల్లి, తండ్రి అనుకోని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ కూడా. ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి. కానీ మమ్మల్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ప్రాబ్లమ్ ఏంటి అని అడగాల్సింది పోయి, మా అత్తగారు శకుంతల నాకు అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. మీరు ఖచ్చితంగా అది మొన్న బయటికొచ్చిన ఆడియోలు, వీడియోల ద్వారా చూసే ఉంటారు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని. అయితే అవి కొన్ని మాత్రమే. ఇంకా కూడా నేను చేసిన ఒక్క విషయం ఏంటంటే, నాకు జరిగిన అన్యాయము, నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఖచ్చితంగా అతను పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ అండి. మాదసలు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. మాది కంప్లీట్‌గా బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్. మాకు పొలిటికల్‌కి, బిజినెస్‌కి అసలు సంబంధం లేదు. సో, నేను అదే విధంగా మా అత్తమ్మ, మామయ్యకి నాకున్న ప్రాబ్లమ్స్‌ని చెప్తే అది పక్కన పెట్టి, మీరు విన్నట్టు మొన్న ఆడియోలో ఇన్నోవా పెళ్ళైన కొత్తలోనే అండి. మాది మే 28, 2025కి పెళ్ళైతే నెక్స్ట్ ఒక 1 మంత్‌లోనే ఆషాఢం రావడం జరిగింది. అయితే వెళ్ళే ముందే 1 వీక్‌లోనే నాకు ఫస్ట్ షాక్ రాజీవ్‌తో తగిలింది. దాని తర్వాత ఇప్పుడు అదెళ్ళి వాళ్ళకి చెప్పితే, అదనపు కట్నము డబ్బులు తీసుకొనొస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఇంక మీరు విన్నట్టు నువ్వు అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనేలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది. ఒక ఆడదానిగా
ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటదేమో, తనకు గూడా ఒక ఆడపిల్ల ఉంది గదా అని అనుకున్నాను. బట్ అది కంప్లీట్‌గా ఆపోజిట్ అని జెప్పేసి నాకు పూర్తిగా అర్థమైపోయింది. అదే గాకుండా నాకు తగిలిన ఇంకొక షాక్ ఏంటంటే, నాకు పెళ్ళికి ముందు వీళ్ళు హిందూస్ అని జెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు గాని, హిందూ కార్యక్రమాలు గాని, అంటే బయట పబ్లిక్‌లో మరేం జేస్తున్నారు, ఏం పూజలు జేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడలిని. ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. పక్కా హ్మ్. హిందువులు. హ్మ్. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకొచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం జేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి జేశారు. అది అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే సెకండ్‌దొచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి జేసి నేను క్రిస్టియానిటీ ఫాలో అవ్వటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుడిని వాళ్ళు రెస్పెక్ట్ జేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి జేసి మోసం జేసిందే కాక బలవంతం జేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నే నేను ఎఫ్ఐఆర్‌లో క్లియర్‌గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్‌గా మీకు ప్రతి ఒక్కళ్ళకి నా బాధ అర్థమవుతుందని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. అది కూడా 100% వాస్తవం. ఎందుకంటే అవన్నీ గూడా నేను చెప్పిన దాంట్లో 100కి 100% 100కి 100% ట్రూత్. అది ఆధారాలు గూడా ఇంకా గూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం నేను ఎఫ్ఐఆర్‌లో ఉంచిన ప్రతి ఒక్క అక్షరానికి నాకు దానికి సరైన ఆధారాలు ఇంకా గూడా ఉన్నాయి. అవి గూడా మీకు అర్థమయ్యేటట్టు నా మీద తప్పుడు ఫ్యూచర్‌లో తప్పుడు ప్రచారాలు ఇదంతా ఏదో రాజకీయం కోసం జేస్తుంది అని చెప్పి డైవర్ట్ కాకుండా నా దగ్గర ఇంకా గూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వాటినన్నిటిని గూడా మీకు తొందరలోనే సమయాన్ని బట్టి మీకు ఖచ్చితంగా వాటిని మేము తీసుకొద్దామని అనుకుంటున్నాము. 100% అండ్ ఇది 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 ఫస్ట్ అయితే సెకండ్ వాళ్ళదైతే ఇంకొకటొచ్చి అసలు ఉన్న ప్రాబ్లమ్స్‌ని పక్కన బెట్టేసి ఆమె శకుంతల గారు డబ్బులు తీసుకొని రండి. మీరేం వాల్యూ ఇచ్చారు? మీరేం బెట్టారు అసలు ఫస్టు? వాడు బానే ఉంటాడు. మీరు ఫస్ట్ అసలేం వాల్యూ ఇచ్చారు అది తీసుకొని రండి అని జెప్పేసి హ్మ్. హ్మ్. అని చెప్పేసి అన్ని రకాలుగా అండ్ నేను ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా నేను వాటినన్నిటిని నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను నా నా వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక థర్డ్ ఫ్లోర్‌లో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేయేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, "అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? అసలు ఇద్దరిద్దరు" అంటే నాకు శివుడంటే చాలా ఇష్టమనమాట. ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి. నేను అక్కడ కూడా ఎళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ ఆ దేవుళ్ళ గురించి గూడా అసలు ఇద్దరిద్దరు వైఫ్‌లుంటారు. ఇద్దరిద్దరు పిల్లలుంటారు. వాళ్ళకి గూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేశావు. ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా? అని జెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం గూడా చాలా తప్పు ఫస్ట్ థింగ్ ఆమె. ఇంక నువ్వు మీ దేవుడిని నమ్ముకున్నావు గాబట్టి నీకిట్లయిందేమో మా దాంట్లోకొచ్చేసేయి అని జెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదనమాట. నేనెప్పుడు గూడా వాళ్ళ దేవుళ్ళనైతే నేను తప్పు పట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ జేస్తాను. మీరు మా దేవుడిని గూడా అంతే రెస్పెక్ట్ జేయాలని జెప్పి నేను అనుకునేదాన్ని.
అయితే పెళ్ళైన తర్వాత గూడా వీటన్నిటిని గూడా నేను ఎదుర్కోవడానికి కారణము, అన్నిటిని కూడా తట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒక ఆడపిల్లగా ఇట్లా బయటికి రావాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర లో ఫోకస్ అవ్వాలి అని జెప్పి ఏ ఆడపిల్ల అనుకోద్దు. మీకు గూడా ఖచ్చితంగా ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ గూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు. మీ ఆడపిల్లకి ఈ పరిస్థితొస్తే, ఖచ్చితంగా మీ ఆడపిల్లలనైతే ఈ పరిస్థితి రావాలి. ఇలా వచ్చి బయటికొచ్చి ఇట్లా ఫోకస్ అవ్వాలి. ఇట్లా అన్యాయం గురించి మాట్లాడాలి అని అయితే మీరు ఖచ్చితంగా అనుకోరు. ఫస్ట్ ఎవరైనా ఆ పరిస్థితి వరకు తెచ్చుకోరు. బట్ మేము అనుకోకుండా వాళ్ళ మీద నమ్మకంతో పెళ్లి చేసుకున్నందుకు మాకు ఈ పరిస్థితి మా డ్యాడీకి, మా మమ్మీకి, మా కుటుంబం అందరికీ గూడా వచ్చింది. అయితే దీనికి ఖచ్చితంగా ఈ అన్నిటికి గూడా మీ అందరూ గూడా ఫ్యూచర్‌లో గూడా ప్రతి ఒక్కల సపోర్ట్ నాకుంటదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకొక విషయం చెప్దామనుకున్నాను. నిన్న జోగి రమేష్ గారు ఒక విషయం చెప్పారనమాట. ఆహ్, మే 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 అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు. నేను నేనొక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపిచ్చి ఉంటే, ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకొచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు. విషపు ముద్దలు. పెళ్ళికి ముందే అతని కొడుకు ప్రాబ్లమ్ ఏంటో తెలిసి, పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్‌గా దీన్ని ప్లాన్ జేసి, నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి, దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది. పెళ్ళికి ముందే ఉంది. ఎందుకంటే, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళెక్కడుంటున్నారు, ఏం జేస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదు. అది కామన్ పాయింట్. నేను ఖచ్చితంగా మళ్ళీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం గూడా లేదు. ప్లస్ ఆహ్, 15 months నుంచి మనం భలే బాగా ఇంకొక విషయం ఏం చెప్దామనుకుంటున్నానంటే, ఇంకొక క్లారిటీ ఏమిద్దామనుకుంటున్నానంటే, ఒక ఆడపిల్లగా 1½ ఇయర్ నుంచి జోగి రమేష్ అండ్ వాళ్ళ కుటుంబం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇంకా గూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు గానీ, నాకు ఈ బాధలలో నుంచి, ఈ కష్టాలలో నుంచి అతనికి ఈ పెళ్లి ఉండదని క్లియర్‌గా తెలుసు. అయినా గూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా గూడా దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము? ఇంకేం చేద్దామని అనుకుంటున్నాడనేది నాకర్థం గావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడనైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు జూసే ఉంటారు. ఒకవేళ న్యాయం చేసుంటే మీ అందరి ముందు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము నిన్న ఇంకొక విషయము ఏంటంటే ఆహ్, హ్మ్, వాళ్ళు చూపించినట్టుగా జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపిచ్చారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్లారని జెప్పి. అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్నడిగితే నేనే చెప్పేదాన్ని. "నువ్వెళ్ళావా అమ్మా" అని అంటే, అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసుంటే, ఆయనే సెట్ చేసుంటే కరెక్ట్‌గా, అన్యాయం చేయకుండా నాకు, నేనెందుకెళ్తాను? వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. దానికి ముందు గూడా ఇంకొకసారి ఎళ్ళాను. ఎందుకంటే నాకు న్యాయం జేయాలి. నాకు న్యాయం గావాలి. నాకు అన్యాయం జరిగింది అని జెప్పి, ఆ ప్లేస్‌లో వసంత కృష్ణ ప్రసాద్ గాకపోతే లోకల్‌గా ఆ ప్లేస్‌లో ఎవరుంటారో వాళ్ళ దగ్గరికెళ్తాను. వాళ్ళ తమ్ముడున్నా ఎళ్తాను. వాళ్ళ అన్నయ్య ఉన్నా ఎళ్తాను. ఎవరున్నా ఎళ్తాను. సుమతి గారి ఇంటికి కూడా వెళ్ళినాం. ఉంటే ఆ వీడియోలు అదే కూడా విధంగా ఆయన ఇంకా నాకెంతో రెస్పెక్ట్ ఇచ్చి, "అమ్మ ఇక్కడ ఆడపిల్లవి గాబట్టి, నువ్వు ఇక్కడ ఎంతో మంది ఉంటారు. మనం ఇంటి దగ్గర కూర్చొని మనం మాట్లాడుకుందాము. దీన్ని నువ్వు వీలైనంత తొందరలో బయటపడాలమ్మా నీకు. నువ్వు ఇంకా ఈ కోర్టులు, కేసులు అనుకుంటూ నీకు న్యాయం గావాలి అని చెప్పి ఇట్లా నువ్వు ఫైట్ చేయాలి అనుకుంటే, ఖచ్చితంగా ఇది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. నువ్వు తొందరగా సెట్ చేసుకొని నువ్వు ఇంకొక లైఫ్‌ని స్టార్ట్ జేసుకోవాలి." అని జెప్పి ఆ రోజే వాళ్ళ బాబాని మమ్మల్ని సర్ది చెప్పడానికే జూసారు. వెంకటేశ్వర గారిని. అండ్ అట్ ద సేమ్ టైము అతని సొంత బాబాయ్ అయిన జోగి రమేష్ గారి సొంత బాబాయ్ అయిన వెంకటేశ్వర్లు గారిని గూడా ఆ రోజు మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పిన రోజు ఆయనను గూడా పిలిపించారు. మాట్లాడారు.
పాప ఇంత ఇది ఇబ్బంది పడుతుంది. అమ్మాయి తప్పేం లేదు. చూడండి అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ గూడా ఉంది ఒకసారి. మీరు ఏ రకంగా మరి ఇంటి పెద్దగా పిలిపిచ్చి మాట్లాడారు. ఆయన గూడా చెప్పింది ఏంటి వెంకటేశ్వర్లు గారు గూడా, నాకు వాళ్ళతో సంబంధం లేదండి. వాళ్ళు నేను చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. అమ్మాయికైతే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. కానీ నేను ఈ ఈ ఈ దీంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్తే వినే స్థితిలో లేరు గాబట్టి, ప్రొసీడ్ అవ్వమని చెప్పండి వాళ్ళని. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయినా అమ్మాయికి న్యాయం జరగకపోవచ్చు అని జెప్పి వాళ్ళ సొంత బాబాయ్ వెంకటేశ్వర్లు గారే చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దానికి ముందు మేము 22 జూన్ 2026కి మేము అంటే 24th జూలై 2026కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. బట్ 22 జూలై 2026 1 మంత్ ముందు మేము సిపి గారి దగ్గర ఇదే విషయాన్ని, ఇదే ఎఫ్ఐఆర్ తీసుకొని కంప్లెయింట్ ఇచ్చాము. కంప్లెయింట్ ఇచ్చినప్పుడు సిపి గారి దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఇవ్వగానే ఆయన కూడా దానికి ఏవేవైతే సెక్షన్స్ ఉంటాయో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూసి ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి సిపి గారికి దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ కన్వర్ట్ చేయడం నెక్స్ట్ రోజు వచ్చి ఎస్హెచ్ఓ దగ్గర కంప్లెయింట్ ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 1 డే గ్యాప్‌లోనే మేము మాతో ఒక లాయర్ ఉన్నారు. మా లాయర్ ద్వారా మీడియేషన్ చేసి, లేదు మీరు సిపి దగ్గర కంప్లెయింట్ ఇప్పుడే ఫైల్ చేయకండి. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి. దీన్ని మనము లోపలే సామరస్యంగా సెట్ చేసుకుందాం అని చెప్పేసి మా లాయర్ ద్వారా మాకు ఒక ఒక ఏమంటారు? ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అదేంటంటే మనము సజ్జల గారి దగ్గర అసలు మేము అప్పుడు కూడా వెళ్దామని అనుకోలేదు. వాళ్ళు ఒకవేళ జోగి రమేష్ గారు మళ్ళీ పిలిచి మళ్ళీ మాట్లాడదాం అంటే మేము వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం లేదు. 1.5 ఇయర్ నుంచి నన్ను అన్ని రకాలుగా నా కుటుంబాన్ని పెళ్ళైన వారం రోజులకే ఇబ్బందొచ్చింది అని చెప్పితే 1 ఇయర్ వరకు ఎక్స్‌టెండ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఎన్నో సార్లు మమ్మల్ని సెటిల్ చేద్దాము. సరే అయిపోయిందేదో అయిపోయింది. మనం మాట్లాడుకుందాం అని చెప్తూనే పెద్ద మనుషులు లాయర్‌లని వాళ్ళందరినీ మధ్యలో పెట్టుకొని మాట్లాడతామని చెప్తూనే ఆయన ఈ 1 ఇయర్ గ్యాప్‌లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. అతనికి ఇంకొక 4 మంత్స్ జైలుకెళ్ళడం ఇదంతా జరిగింది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మేము 1.5 ఇయర్ తర్వాత మొన్న రీసెంట్‌గా లాస్ట్ మంత్ కంప్లెయింట్ సిపి గారికి ఇస్తే ఇచ్చిన వెంటనే అందరికీ తెలిసిన వెంటనే మీరు కంప్లెయింట్ ఇయ్యొద్దు. మీరు సజ్జల గారి దగ్గర రామకృష్ణ గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే, సరే సజ్జల రామకృష్ణ గారి దగ్గరకు అంటున్నారు కాబట్టి మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ఒక పార్టీ హెడ్ కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అక్కడికెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టే కంప్లెయింట్ ఇచ్చిన నెక్స్ట్ రోజు ఆయన మీద గౌరవంతో ఒక పెద్దగా మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా సజ్జల గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ జోగి రమేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్ గారు వాళ్ళందరూ కూడా తీసుకొనొచ్చి సజ్జల గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల గారు లేదమ్మా నువ్వు ఆడపిల్లవు గదా! మళ్ళీ కోర్టులో ఈ కేసులన్నీ వెళ్తే నీకేమొస్తది? అంత టైమ్ టేకింగ్ ప్రాసెస్ అదంతా గూడా. అక్కడ కూడా నేను ప్రతి ఒక్క వీడియో నాదేం తప్పు లేదండి. అయినా కూడా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. 1.5 ఇయర్ నుంచి ఇంకా మేము విసిగిపోయాము అని చెప్తే నేనున్నానమ్మా. నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఒకరోజు. వాళ్ళందరినీ కూర్చొని. మరి ఆ విషయము నిన్న జోగి రమేష్ గారు ఎందుకు మెన్షన్ చేయలేదో నాకు తెలీదు. అది నేను అక్కడికి ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళానో సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి, వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గర కూడా అదే విధంగా వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందంటే సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్‌లో దీన్ని మ్యూచువల్‌కి చేసుకుందాము. సరే అయిపోయిందేదో అయిపోయింది. కూర్చుందాం, మాట్లాడుకుందాం అని చెప్పారు. మేము వెయిట్ చేసాము. 2 డేస్ వెయిట్ చేసాము. 10 డేస్ వెయిట్ చేసాము. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత 1 మంత్ వెయిట్ చేసాము. 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ జోగి రమేష్ గారు 1.5 ఇయర్ నుంచి మేము మ్యూచువల్‌కొస్తాము. మేము సెట్ చేసుకుంటాము దీన్ని బయటికి రాకముందే అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో, అదే పద్ధతిని వాళ్ళు సజ్జల గారి దగ్గరికెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు.
సో, దాని తర్వాత నాకు అక్కడ కూడా న్యాయం దాని తర్వాత ఇంకొక విషయం కూడా చేశానండి. నేను ఆహ్, జగన్ గారి ఆఫీస్ దగ్గరకి కూడా వెళ్ళడం జరిగింది నేను. అక్కడికెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల గారి దగ్గర అని జెప్పేసి. అక్కడ కూడా ఆఫీస్‌కెళ్ళడం జరిగింది. బట్ మేము కలవలేకపోయాము. అక్కడ కూడా వెళ్ళేసి మాకిట్లా అన్యాయం జరిగింది అని జెప్పేసి చెప్పుకుందాం అనుకుని మాకు ఆ ఛాన్స్ రాలేదు. సరే ఇక్కడ 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 న్యాయం జరగట్లేదు. ఎందుకంటే జోగి రమేష్ గారు చెప్పిన మాట మీద మళ్ళీ గూడా నిలబడట్లేదు. ఇంక మాకు చేసేదేం లేక మేము మళ్ళీ గూడా 24th జులై 2026న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకొక విషయం ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. పెళ్ళయింది నాకు 28th మే 2025. అయితే పెళ్ళైన 2 మంత్స్‌కే నా మీద నల్ అండ్ వాయిడ్ కేసు రాజీవ్ ఎయడం జరిగింది. దానికి అసలు అంటే వాళ్ళు నిన్న చెప్తున్నారు గదా! వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలొచ్చాయి. వాళ్ళేవో అయినాయని జెప్పి. వాళ్ళు మనస్పర్ధలొస్తే అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు నేను జేసిన తప్పేంటి? వాళ్ళు పెళ్ళైన 2 మంత్స్‌కే అసలు నా మీద డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది? మరి డైవర్స్ ఫైల్ చేస్తుంటే అది ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి తెలియకుండా అయితే చేయరు గదా! వాళ్ళ తండ్రి హెల్ప్‌తోనే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్‌తోనే 2 మంత్స్‌కి డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది నా మీద? నేను ఇంట్లో ఉండంగానే. ఈ విషయం నీకు రీసెంట్‌గా తెలిసిందా? అండ్ ఆ విషయం నాకిప్పుడు అంటే మరి మీకు పెళ్ళైన మరి మీకు ఆగస్ట్ 2 ఇది ఏంటి పెళ్ళైన 2 మంత్స్‌కే మీకు తెలిస్తే మరి ఇప్పుడు దాకా మీరు ఉండడానికి కారణం ఏంటి అని మీకు క్వెషన్ రావచ్చు. నాకు ఈ ఆగస్ట్‌లో నల్ అండ్ వాయిడ్ డైవర్స్ ఫైల్ చేశారనే విషయము నాకు రీసెంట్‌గా తెలిసింది. అదెప్పుడంటే 1 ఇయర్ అంటే వాళ్ళకి ఏంటంటే 2 మంత్స్‌లో డైవర్స్ ఫైల్ చేసింది వాళ్ళు నా మీద. అది కోర్ట్ అనేది డిస్మిస్ చేసింది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు రాసిన అలిగేషన్స్ అనేది తప్పు కాబట్టి నేను సరిపడా ఆధారాలు దానికి సూటబుల్ థింగ్స్ దాంట్లో లేవు గాబట్టి కోర్టే దాన్ని డిస్మిస్ చేసేసింది గాబట్టి వాళ్ళు అంటే ఇది 1 ఇయర్ తర్వాతనే ఖచ్చితంగా ఎయ్యాలి అని జెప్పేసి వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోయింది. నల్ అండ్ వాయిడ్ అనంటే అది 1 ఇయర్ లోపు యేసుకునే అదనమాట. దానికి తగ్గ ఆధారాలు లేవు గాబట్టి దాన్ని డిస్మిస్ జేసి 1 ఇయర్ తర్వాత వాళ్ళు కేస్ ఫైల్ చేయడం జరిగింది. సో, ఈ 1 ఇయర్ డ్రాగ్. ఈ గ్యాప్‌లో వాళ్ళు కొన్ని అంటే 1 ఇయర్ డ్రాగ్ జేయాలి గదా! మరి ఈ 1 ఇయర్‌లో ఏం చేద్దాము అని జెప్పేసి 1 ఇయర్‌లో అన్ని సర్వరకాలుగా, సర్వ విధాలుగా ఈ విషయం బయటికి రాకుండా అసలు విషయాలు దాచిపెట్టి వీళ్ళని ఎట్లా టైమ్ పాస్ జేయాలి. ఎందుకంటే మొహం మీద వెంటనే మాకు మీ అమ్మాయి నచ్చలేదు, మాకు వద్దు అని జెప్పినారనుకోండి, మా తప్పైతే ఏం లేదు. మరి ఇంకేం రీజన్ చెప్పి వీళ్ళని వదిలించుకోవాలి? తప్పైతే 100కి 100% మా వైపే ఉంది. జోగి రమేష్ గారి వైపు, రాజీవ్ వైపే ఉంది అని తెలిసి పెళ్లి చేశారు. మరి వీళ్ళని ఎట్లా డ్రాగ్ జేయాలి? దీన్ని ఎట్లా కంటిన్యూ జేయాలి అని జెప్పేసి ఏం జేశారంటే అసలు విషయాలన్నీ గూడా మా మమ్మీ వాళ్ళు ఏంటి అసలు అమ్మాయికి సరిగ్గా ఉండట్లేదు. అమ్మాయి సరిగ్గా ఉండట్లేదు. సరిగ్గా కలిసి ఉండట్లేదు అని జెప్పి మా మమ్మీ వాళ్ళు క్వెషన్ జేశారు. వచ్చారు అడిగారు. దానికి వాళ్ళ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సరే అండి మేము సెట్ జేస్తాము. మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అబ్బాయికి అని జెప్పేసి. కానీ మీ అమ్మాయి ఇక్కడ ఉంటే నామోషీగా ఫీల్ అవుతున్నాడేమో అని జెప్పేసి నన్ను పెళ్ళైన స్టార్టింగ్‌లోనే నేనేదైతే చెప్పానో పెళ్ళైన 20 రోజుల్లోనో ఫస్ట్ నన్ను అట్లా పంపించేశారు. నన్ను పంపించేసి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకి గూడా నేను మధ్యలో వెళ్ళి ఒక చుట్టంలాగా ఒక 2 టైమ్స్ ఎళ్ళేసి వచ్చాను. దాంట్లో ఒకసారి ఏంటంటే ట్రీట్మెంట్ ఇంకెన్ని మంత్స్ పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఎంత టైం వెయిట్ జేయాలి? మా మమ్మీ, డ్యాడీ గూడా కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి. మరి 2 రోజులు మేము నా కూతుర్ని ఇంట్లో పెట్టుకొని మేము ఇట్లా బాధపడుతూ ఉండాలి. మేము గూడా ఎన్నో ఆశలతో మంచిగుంటదని జెప్పి పెళ్లి చేశాం గదా! నా కన్న తండ్రిగా, కన్న కూతురుగా మా కూతుర్ని ఇట్లా అందరూ గూడా క్వెషన్ జేస్తున్నారు. మరి మా అమ్మాయి తప్పేముందో? పెళ్ళైన కొత్తలే ఎందుకు తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టారనే క్వెషన్స్
రేజ్ అవుతున్నాయి కాబట్టి అసలు విషయం అంటే అప్పటికి మేము బయటికి చెప్పుకోలేదు. అన్ని మంత్స్ నన్ను పంపించిన తర్వాత గూడా ఒక కొన్ని మంత్స్ వరకు నేను మా ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. అప్పటి వరకు మా మమ్మీ, డ్యాడీ కూడా బయటకి ఎవరికీ చెప్పుకోలేదు. ఇట్లా ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పి. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేశాము. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 మంత్స్ మీ అందరికీ తెలిసినట్టుగా అతను లిక్కర్ కేస్ అనేది ఒక 3-4 మంత్స్ వేస్ట్ అయింది. ఒక 3 మంత్స్ వచ్చేసి లిక్కర్ కేస్‌లో వాళ్ళు జైల్‌లో ఉండడం జరిగింది. వాళ్ళ తమ్ముడు రాము అండ్ రమేష్ గారు గూడా జైల్‌లో ఉండడం జరిగింది. ఆ 3 మంత్స్ తర్వాత ఇంకొక 1 మంత్ వచ్చేసి వాళ్ళు పాపము చాలా ఇబ్బంది పడ్డారు ఆ 3 మంత్స్‌లో గాబట్టి పరామర్శ కోసం జగన్ గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పాపం వాళ్ళని పరామర్శించారు. బట్ దాని వెనక ఆహ్, నాకెన్నో ఇబ్బందులయినాయి. అయి ఎవ్వరికీ తెలీదు. బట్ నన్ను కనీసము ఇబ్బంది పెట్టిన వాళ్ళు సొంత నా అత్త, మామ, నా ఆడపడుచు గాని, చేసుకున్నారు. నా భర్త గాని, వాళ్ళ తమ్ముడు గాని, లేకపోతే ముందు నుంచి ఈ పెళ్ళికి ముందు నుంచి వాళ్ళ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి పెద్దలుగా ఉన్న జోగి రాము, వాళ్ళ తమ్ముడు జోగి రాము గాని, స్వామి గాని వీళ్ళందరూ ఎవ్వరు గూడా మరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నన్ను పంపించేసిన తర్వాత నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ పనులలో వాళ్ళున్నారు. వాళ్ళ రాజకీయాలలో వాళ్ళున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్లయింది 28థ్ మేన. ఎక్కడ గూడా నేను ఏ ఏ ఏ ఏ మీడియాలో ఏ వీడియోలో గూడా ఎక్కడ గూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నన్ను పంపించేశారు. ట్రీట్మెంట్ అనే పేరుతో నన్ను పంపించేశారు అక్కడికి. అది రోజులని చెప్పి రోజులు కాస్త నెలలు, నెలలు కాస్త సంవత్సరం, సంవత్సరం గాక సంవత్సరన్నర నుంచి ఈ రోజు వరకు గూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఏ రోజు గూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు మాకు ఫోన్ చేసి, "ఎట్లా ఉన్నావమ్మా? ఏమున్నావు? అసలు ఉన్నావా? లేవా?" అని నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. జోగి రమేష్ గారు గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఎవరు గాని వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్‌లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో, బట్ ఆ 1½ ఇయర్ నుంచి నేను గాని, మా డ్యాడీ గాని, మా మమ్మీ గాని అతను పెట్టిన మేము ఇబ్బందుల వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైనాము. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది అసలు? నాకే ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి నన్ను నేనే క్వెషన్ చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడపడం జరిగింది. సో, అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మరి నా తప్పేం లేకుండా నేను, నా కుటుంబం 1½ ఇయర్ నుంచి ఎంతో మానసిక క్షోభగా పడ్డాము. లోపల ఎవరికీ చెప్పుకోలేక, అతను పెట్టిన ఇబ్బందులన్నీ కూడా, హింసని కూడా తట్టుకొని ఇక్కడ ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను ఈరోజు. బట్ నిన్న ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అంటే మీరు మీడియా వారందరూ గూడా మీరు ఏది కూడా తప్పుగా ఏమీ ప్రచారం చేయలేదు. నేను ఎఫ్ఐఆర్‌లో ఏదైతే పెట్టానో దాన్నే మీరు తెలియజేయడానికి ప్రయత్నించారు. అంటే అతని జోగి రమేష్ గారి తప్పుల్ని బయట పెడితేనే, అతను చేసిన నాకు పెట్టిన ప్రాబ్లమ్స్‌ని బయట పెడితేనే, అతను అంత మానసిక క్షోభకి గురైతే, అనుభవించిన ఏ తప్పు లేకుండా ఆ శిక్షలన్నీ అనుభవించిన నాకు ఎంత మానసిక క్షోభ ఉండాలి? నేను 1½ ఇయర్ నుంచి ఎంత నేను గాని, నా కుటుంబం గాని ఎంత సఫర్ అయ్యి ఉండాలి? అది ఏ రోజైనా ఒక ఆడపిల్ల తండ్రి లాగా, నా కూతురులాగా అని జోగి రమేష్ గారు అన్నారు కాబట్టి, ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించే ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది గాదు. నేనిట్లా అందరి ముందుకి వచ్చి చెప్పాల్సిన రోజు వచ్చేది గాదు. సో, నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, మరి మనస్పర్ధలు వచ్చాయని ఏదో చెప్తున్నాడు అసలు విషయాలు పక్కన పెట్టి. మరి వస్తే వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కుటుంబానికి మరి ఏం సర్ది చెప్పుకున్నాడు? సెట్ జేయడానికి ఏం ప్రయత్నాలు చేశాడు 1½ ఇయర్ నుంచి? అంటే వాళ్ళు దానికి
అంటే అది నేను నా కొడుకుని ఎన్నో మాటలు చెప్పుకున్నాను, ఎన్నో చేసుకున్నాను. అతను సెట్ కాలేదు అని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అతను ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. మీరు చూసినట్టయితే అతని రాజకీయాలలో, అతని పనులలో ఆయన కంటిన్యూ అయిపోయినాడు. నా గురించి పట్టించుకోలేదు. పెళ్ళైన 2 నెలలకే డైవర్స్ చేసినారు. అది క్యాన్సిల్ అయిపోయే వరకు 1 ఇయర్ దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెయిట్ చేపిచ్చి డైవర్స్ ఫైల్ చేసినారు. ఇంకా కూడా అండ్ ఈ 1 ఇయర్ లోపు మా మమ్మీ డాడీని అంటే బెదిరింపులు జరిగినాయి. ఈ 1 ఇయర్ లోపు ఈ విషయాల్ని బయటికి తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అనేది. నాకు కూడా చెప్పారు. మీరు మాకు ఈ కేసులు, ఈ కోర్టులు ఇవేం పెద్ద కొత్తేం కాదు. మీ అమ్మాయే మహా అయితే 5, 6 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటది. మాది పోయిందేముంది, మా అబ్బాయి ఎట్లాగో ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతనికి ముందు నుంచే లేదు. చేసుకోండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. ఇంకా మాకు ఇంకో వేరే ఆప్షన్ లేక ఇంకా అతని మీద నమ్మకం లేక మా మమ్మీ డాడీ కూడా సరే ఆడపిల్ల తల్లిదండ్రులుగా దీని లోపలే సెట్ చేసుకుందాం అన్ని రకాలుగా ప్రయత్నించిన జోగి రమేష్ గారు దానికి సహకరించకపోవడం వల్ల, అంటే అన్ని తప్పులుండి అన్ని మిస్టేక్స్ ఉన్న అతనే మరి కోర్టుకి కేసులకి వెళ్ళాలి ముందే దీని లోపల సెట్ చేసుకోకుండా అమ్మాయికి ఎట్లాగా మోసం చేశాను, అన్యాయం చేశాను, దీన్ని సెట్ చేసుకోకుండా మరి వాళ్ళే అన్ని రకాలుగా నా మీద తప్పుడు అంటే అలిగేషన్స్తో డైవర్స్ కేసు మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే నా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. సంవత్సరం అయిపోగానే సంవత్సరం అంటే అయిపోయిన ఒక వారం 10 రోజులలో మా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. దాంతో మాకు ఖచ్చితంగా ఆ రోజే మాకు ఆగస్టులో కూడా మా మీద కేసు డైవర్స్ ఆల్రెడీ ఫైల్ చేసినారని చెప్పి తెలిసింది. దాంతో మాకు పర్ఫెక్ట్ అండ్ క్లారిటీ వచ్చింది. ఇది ముందుకు వెళ్ళే విషయం కాదు. కేవలం సంవత్సరం అయిపోయేదాకా మమ్మల్ని వెయిట్ చేపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా డైవర్స్ ఫైల్ చేసి మమ్మల్ని అంటే ఆడపిల్ల తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయే ఇంకా బయటికి వచ్చి 5-6 ఏళ్ళు తిరుగుతుంది బయట కోర్టుల చుట్టూ అని వాళ్ళే భయపడతారు అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చేసిందే మోసంతో కూడిన పెళ్ళి, మోసంతో కూడిన ఆలోచనతో చేసిన పెళ్ళి. మళ్ళీ ఈ విషయంలో కూడా అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆడపిల్ల, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ కూడా మాతో మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే డైవర్స్ ఫైల్ చేసి ఇంకొక మోసం. ఇట్లా అంటే మేము ఎన్నని మేము తట్టుకుంటామండి. మోసం మీద మోసము ఇట్లా ఎన్నని తట్టుకుంటాము. అంటే ఆయన అనుకుంది ఏంటంటే ఈరోజు నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందుకి ఉన్న వాస్తవాలని నిజాలని చెప్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను కానీ నా కుటుంబం కానీ చాలా చిన్న చూపు ఆలోచన ఉండడం వల్ల ఆయన మమ్మల్ని అంత కేర్లెస్గా అన్ని తప్పులున్నా కూడా ఇలాంటి బిహేవియర్తో ఇట్లా మమ్మల్ని భయపెట్టాలని చెప్పి ప్రయత్నించాడు. అంటే మా మీద చిన్న చూప, అంటే ఆడపిల్ల జీవితము అని అంటే అంత చులకన భావం ఉంది ఆయనకి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లల, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళ. అంటే వాళ్ళు మాత్రం ప్రొటెక్టెడ్గా లోపలగా హాయిగా ఉండాలి. మేము మాత్రం ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి కోర్టుల చుట్టూ లాయర్ల దగ్గరికి ఇట్లా ఈరోజు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము ముందుకు వచ్చి ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ నాకు కలగడానికి రీజన్ ఎవరు అంటే ఖచ్చితంగా 100కి 100% జోగి రమేష్ అండ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. జోగి రమేష్ని ఒక్కనే బ్లేమ్ చేయట్లేదు నేను, జోగి రమేష్ గారిని ఒక్కనే బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని వాళ్ళందరికీ ముందే తెలుసు ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన సంభాషణలు కూడా అతనికి పెళ్ళికి ముందే ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళ పేరెంట్స్కి అనే సంభాషణలు కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఎవిడెన్స్ కానీ నేను నా ఆడపిల్లగా నా సేఫ్టీ కోసం నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా అది అన్ని ఏఐ వీడియోలు అని చెప్పేసి దాన్ని అంటే ఊరికే
తీసేసినట్టు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ అనేది ఉంది నాకు. అంటే నేను పెట్టింది జస్ట్ ఒక 20% మాత్రమే. ఆ రోజు నాకు తెలీదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడే ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి. ఆ 20% ఎవిడెన్స్ మాత్రమే నేను ఫైల్ చేశాను. అదే బయటికొచ్చింది. ఇంకా కూడా నా దగ్గర చాలా ప్రతి ఒక్క నేను ఎఫ్ఐఆర్‌లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గరుంది. అది కూడా నేను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అది కూడా నేను అది ఏఐ వీడియోలా లేకపోతే ఏ వీడియోలు అనేది మేము చూపించిన తర్వాత సెంట్రల్ పోలీస్ ఫోరెన్సిక్‌కి పంపించి టెస్ట్ చేపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మేము ఆయనని. సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా మా దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అండ్ దానికి సంబంధించిన ఒరిజినల్ డివైజెస్ కూడా మేము సబ్మిట్ చేసి ప్రతి ఒక్కటి మేము లీగల్ పరంగా ముందుకెళ్తున్నాము. అండ్ ఈ ఈ ఈ అవినాష్. ఇప్పటికైనా అట్లీస్ట్ జోగి రమేష్ గారు అండ్ శకుంతల గారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, ఒక ఆడపిల్లను పెట్టిన బాధ ఏంటి అనేది కొంచెం గుర్తించి నన్ను వీలైనంత తొందరలో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాలి ఏమనుకుంటున్నానంటే నాకు తొందరగా దీని నుంచి విముక్తి కలిగి నేను ఒక పీస్ఫుల్ లైఫ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది జోగి రమేష్ గారు సహకరించి నాకు విముక్తి కలిగించి ఇప్పటికైనా ఆయన పెట్టిన ఇబ్బందులను ఆపేసి విముక్తి కలిగిస్తే అది అందరి సపోర్ట్తో నాకు పెళ్ళికి వచ్చిన పెద్దలు కానీ వైఎస్ జగన్ గారు కానీ ఇప్పుడు ఏంటి సజ్జల రామకృష్ణ గారు కూడా వచ్చారు. అండ్ ఇంకెవరు విడుదల రజనీ గారు, పెళ్ళికి వచ్చిన పెద్దలందరూ ఇట్లా అందరూ పెద్దల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి సపోర్ట్తో నాకు వీళ్ళని తొందరలో నాకు న్యాయం జరిగి దీంట్లో నుంచి విముక్తి మీ హెల్ప్తో కలిగించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. జోగి రమేష్ నెక్స్ట్ ప్లాన్ అది ఇంకొక విషయం ఒక్క జోగి నిమిషం. రమేష్ గారు సార్, జోగి రమేష్ గారు నన్ను ఇందులో మమ్మల్ని నుంచి బయట పెడితే చాలు. మా న్యాయం ఫ్యామిలీని అంటే నాకు వీలైనంత తొందరలో దీంట్లో నుంచి బయటపడేయడమే నాకు న్యాయం అండి. డ్రైవర్స్ ఫస్ట్ దీంట్లో నుంచి జోగి రమేష్ గారు డైవర్స్ ఇచ్చి నాకు ఏ రకంగా విముక్తి, ఒక ఆడపిల్లగా నేను అన్యాయం చేశాను అని ఆయనకి ఏ రకంగా నాకు న్యాయం అనిపిస్తుందో ఆ రకమైన న్యాయమే నేను చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే దీంట్లో నుంచి విముక్తి కలిగి నాకు ఒక పీస్ఫుల్ లైఫ్ స్టార్ట్ చేయాలనేది నాకు న్యాయం. ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను. అంటే జోగి రమేష్ గారు అంటే ఇంకొక విషయం జోగి రమేష్ గారు ఏనాడు కూడా మమ్మల్ని ఒక మనుషుల్లాగా, అంటే మేము పిల్లల్ని ఇచ్చినాం వాళ్ళ ఇంటికి, కనీసం ఒక వియ్యంకుడు వాళ్ళు వచ్చిరని చెప్పి మరి అది కూడా మాకు ఉండదు. మా ముందేమో బావగారు రండి అనేది మేము పోయిన అరే ఒరే అనేది ఇది అండి పద్ధతి. ఒక్కటండి, చెప్పండి. ఏనాడు కూడా మాకు జరిగిన అన్యాయం ప్రతి ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకునేది ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు సార్. ఏ ఆడపిల్ల తండ్రి కూడా, ఎందుకంటే ప్రతి ఆడపిల్లని ప్రతి తల్లిదండ్రులు ఎంతో గార్భంగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె జీవితం మంచిగా చూస్తారు. నేను ఎంతో నమ్మకంగా జోగి రమేష్ ఫ్యామిలీకి నా బిడ్డని, నాకు అందరూ ఆడపిల్లలండి, నాకు మగపిల్లలు లేరు. నేను సంపాదించిన యావదాస్తి నేను నా బిడ్డకే నేను ఇస్తానని చెప్పి, నా చిన్న బిడ్డకి నాకంటే ప్రేమ అతనికి ఎక్కువ ఇస్తానని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పిన అతనికి. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఇంకా తండి మొత్తం ఉన్నదే మొత్తం అమ్ముకొని రండి, కార్ పెట్టండి, బంగారం పెట్టండి, ఇంకా పెట్టండి, కేజీలో బంగారం పెట్టేవండి. ఎవరండి మా గౌడ్ కులంలో పెట్టేది? నేను గౌడ్నండి, ఒరిజినల్ మేము.
రాండి మా సూర్యాపేటలో. అంత వాళ్ళ దగ్గరే ఉంది. నేను వీళ్ళ గౌరవం చెప్తున్నా. నేను 10 సంవత్సరాలు తాళ్ళు కూడా ఎక్కిన. వ్యవసాయం చేసిన కుటుంబం మాది. వ్యాపారం చేసి పైకొచ్చిన కుటుంబం మాది. ఈ రాజకీయాలు తెలియదు, మాకు కుట్రలు కుతుందాలు తెలియదు. మేము కేవలం పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి మీ చేతిలో పెట్టినామండి. పెట్టిన కొద్ది రోజుల నుంచే మాకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగి నా బిడ్డని ఈరోజు ఇంత ఘోరంగా దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న ఆవేశం 14 నెలలు సార్, 14 నెలలు అండి. 14 నెలల నుంచి కూడా మేము ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉన్న రోజు లేదు. రమేష్ గారు నిన్న ఒక నెల బాగా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఒక నెలకు 14 నెలలకు ఎంత తేడా ఉందండి. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఖర్చు పెట్టుకొని ఈమె కంటే ముందు ఒక 5 నెలల ముందు ఈమె పెళ్లి చేసినండి. మళ్ళీ అయినా నాకు వెళ్ళదు, నాకు ఇబ్బంది అవుతుందన్న కానీ నాకు బాగా ప్రెషర్ చేసి కాదు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ప్రెషర్ చేసి మళ్ళీ ఈమె పెళ్ళికి ఏదో టైం దొరుకుతుంది అనుకున్నాం. ఒక 2-3 నెలలు టైం ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టి మీ బాబుకు మీకు మీ ఫ్యామిలీకి ఉన్న అవన్నీ దాచిపెట్టి నా బిడ్డ జీవితాన్ని ఇలా ఈ విధంగా తయారు చేశారు. అందరూ గమనించాలండి, ప్రతి ఒక్కరు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, బయట ఉన్న తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు, 2 రాష్ట్రాల 9 కోట్ల మంది ప్రజలు గమనించాలి సార్ ఈ విషయాన్ని. మా విజయంలో ఏ విధంగా తప్పు లేదండి. మా దగ్గర ఉన్న న్యాయమే, మాకు న్యాయమే జరగాలి. భగవంతుడు ఎప్పుడు మాకు న్యాయం వైపు ఉంటాడు. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి. ఇంకోటి అమ్మా సార్, ఇవన్నీ చెప్పాలని చాలా చెప్తున్నాం. ఇవి ఎట్లుందంటే సార్, ఇది ఒక దొంగ నడిచినట్టుంది. వినండి బాగా సార్, తప్పు మాది కాదు సార్. తప్పు నేను నా బిడ్డని ఇచ్చినాం 14 నెలల నుంచి కూడా. అబ్బాయి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి ఆ అబ్బాయి పరిస్థితి కొద్దిగా సక్కదిద్దుకుంటుంది, మీ ఇంటికాడని చెప్పి ఇంటికి పంపించిన తర్వాత ఏనాడు కూడా అమ్మాయిని కానీ మమ్మల్ని పలకరించింది లేదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో పంపించాం ఇంటికి. ఆ పంపించిన నెల రోజుల్లో కూడా నా బిడ్డని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి శ్రావణ మాసంలో ఉన్నది ఒక 20 రోజులు అక్కడ ఉంది, ఒక 20 రోజులు ఇక్కడ ఉన్నది. పెళ్లి కంటే ముందు, పెళ్లి ముందు కూడా మాకు, పెళ్లి తర్వాత కూడా మాకు ఎట్లాంటి వాళ్ళ కానించి లేదు. ఇంటికి పంపించడానికి కానించి కూడా ఫోన్ల ద్వారా కూడా రాజు బెదిరించిన కాల్స్ కూడా మీరు అనేది విన్నారు. వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి ఏమైందమ్మా, మీ బంగారం ఏమైంది, డబ్బులు ఏమైంది, రాండి తీసుకురండి అని చెప్పేసి మాకున్నే మొత్తం అమ్ముకొని రండి అని చెప్పడం వరకు వాళ్ళ బాధ్యత. ఈరోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా సంవత్సరం వరకు అండి మేము ఇక చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటే ఆయన జైలు పోయినాక ఆగినాం, అంతకుముందు ఆగినాం, అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నది ఆగినాం. సంవత్సరం నుంచి కూడా సంవత్సరం వరకు ఇంకా నెలకు 10 రోజులకు సంవత్సరం అయిపోయినా కూడా మా ఇంటికి వచ్చి అమ్మ నీకు న్యాయం చేస్తా అని చెప్పి నెత్తి మీద చేపెట్టి చెప్పిన రోజులు ఉన్నాయి. సరే నమ్మినాం, పెద్ద మనిషి కదా అని నమ్మినాం. మాకు ఏ ఒక్క రోజు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, వాళ్ళ మనసులో ఉన్నది ఇంకొకటి. మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం. ఒకసారి సేమ్ పాప చెప్పినట్టు కోర్టుకు పోతే ఇదే కేసు మేము సిపి గారికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి ఒక 4 రోజులు సెట్ చేసుకొని చెప్పారు. ఆ మాట వాస్తవమే. అది కాలేదు. ఫస్ట్ వైసీపీ మన వెల్లంపల్లి సింగ్ గారు చెప్పినాం, అది కాలేదు. ఎవరి దగ్గర తిరిగినా మాకున్న పెద్ద మనుషులు కానీ, మాకున్న లాయర్స్ కానీ, ఎవరైనా సరే ఆయనకున్న పలుకుబడితోటి వాళ్ళని రాకుండా చేసి వాళ్ళకి ఇంత ఇస్తాం అని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా రాకుండా చేసి మమ్మల్ని ఒంటరి చేసి కనీసం వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోపోయిన ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా అన్యాయం చేయడం జరిగింది. అమ్మ ఒకటి లాస్ట్ మొన్న కూడా తల్లి లాస్ట్ ఒకసారి మన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ కూడా, అతను కూడా అన్న మీరు అన్న కేసులు అన్ని పెట్టుకున్నా మీ అందరూ మీరు కూర్చొని మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 మంత్ ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు.
అవన్నీ కోర్టు ద్వారా చూసుకుంటుంది తల్లి. అన్ని ఏదున్నా కానీ మేము మాకు ఏదో నష్టపరం అవన్నీ జరిగిందో పూర్తిగా అబద్ధాలండి. అవన్నీ కోర్టు బదిలో అవన్నీ ఉన్నాయి. డబ్బు మేము కాష్టపడే వాళ్ళం మేము కాదు. చివరిగా అది చివరిగా మేము అమ్మాయికి కావాల్సింది న్యాయం. చివరిగా మేము లాస్ట్కు మన ఎవరంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళు పోయినాం. ఫస్ట్ వారి ఇంటికి వెళ్ళాం, వారి ఆఫీస్కి వెళ్ళాం, 3 సార్లు వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పిలిపించినారు. పిలిపించి సార్ మీరు కొద్దిగా మీరని చెప్పండి సార్, రమేష్ గారికి చెప్పండి, పాపం అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఆమె భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ కోర్టులు ఇవన్నీ పోతే చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి, చెప్పండి సార్ అంటే అన్న మేము నా మాట విన్నాడు అతడు, మీరే న్యాయపరంగా పోతే పోండి అని చెప్పి అతను చెప్పినాడు. ఆ రోజు మా ముందే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి సిరన్న ఈ పాపది ఇట్లా ఇబ్బంది అవుతుంది సెట్ చేసుకొని చెప్పేసి అన్నాడు. ఇట్లా అనేక సార్లు కూడా మమ్మల్ని మాట్లాడుతున్నాం చెప్పేసి ఈ రోజు మాకు ఈమె మీద కేసు ఫస్ట్ పెళ్ళైన 2 నెలలకే నల్ అండ్ వెయిట్ అది ఆ కేసు వేసిండు. ఆ తర్వాత 1 year కాగానే ఇంకొక కేసు వేసిండు. ఇప్పుడు డబ్బుల కోసమే అయి ఉంటే పెళ్ళైన వెంటనే ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము అదే పనిలో ఉండేవాళ్ళం కదండి. 1.5 year నుంచి మేము ఎందుకు ఫైట్ చేస్తాము? ఒక ఆడపిల్ల అయితే ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడాలి, ఇట్లా బయటపడాలి అని చెప్పి ఏ తండ్రి ఏ తల్లి కూడా కోరుకోరు. ఖచ్చితంగా మేము న్యాయం కోసమనే మాకు విముక్తి కాదండి. పేరు వచ్చినప్పుడు ఏమంటారు, మాకు ఎందుకని రాజకీయాలు? ఒకసారి లోకేష్ అంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు. మాకెందుకండి ఇవన్నీ కాదు. మేము ఏ రోజు కూడా అన్యాయం ఉందో అన్యాయానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం అందరినీ. మేము ఏ రోజు కూడా చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ మేము మాట్లాడడం కూడా జరగలేదండి. కానీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుందామని అనుకుంటున్నాను. ఇంత అన్యాయం ఏ బిడ్డకు జరగకూడదు. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అవసరం అనుకుంటే రేపు ఇవాళ కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందునే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తూ ఉంటామండి. ఇదైతే వాస్తవం. జోగి రమేష్ గారికి ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకునేది నా బిడ్డకు న్యాయం చేయండి. అయితే ఇంకొక విషయం ఏం చెప్దామని మంత్రి నారా లోకేష్ ఆఫీస్ వసంత కృష్ణ ప్రసాద్ న్యాయం కోసం మేము వెళ్ళాం సొంతంగా 3 times వెళ్ళాం. 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం. ఆ వీడియోలు ఉంటే చెప్పుకోండి, ఆ వీడియోలు కూడా పెట్టమనండి. మా అంతటి మాకు న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు నిన్న పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం వెళ్ళాము. ఖచ్చితంగా అంటే ముందు మరి ఎవరు ఎందుకు వీడియో పెట్టలేదో నాకు తెలీదు. దానికి ముందు కూడా మేము చెప్పినట్టు సజ్జల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళాము. అదే మీటింగ్లో వారి ఇంట్లోనే జరిగింది మీటింగ్ వచ్చేసి. అక్కడే మేము లాస్ట్ గేట్ ఫైనల్ గా నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్నట్టు నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టు లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ నేను కలవలేదండి, మాట్లాడలేదు కూడా. బట్ మీ అందరి హెల్ప్తో ఈ మీడియా ద్వారాగా నేను అనుకుంటున్నాను లాస్ట్కి జోగి రమేష్ లోకేష్ గారిని చంద్రబాబు గారిని డాడీ ఒక్క నిమిషం ఆగు డాడీ. డాడీ ఒక్క నిమిషం నువ్వు చెప్పు. ఒక్క నిమిషం ఆగు డాడీ, నువ్వేం రెస్పాన్స్ ఇవ్వకు. ఒక్క నిమిషం చెప్పు. ఖచ్చితంగా ఎట్లాగో మా వెనక వచ్చేసి స్పై అయితే చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేస్తున్నాం అనేది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. ఎందుకంటే మేము వెళ్ళలేదు, మేము ఎవరిని రీచ్ అవ్వలేదు, లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ. బట్ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటున్నాను. వారి నుంచి కూడా మాకు సహకారాలు సపోర్ట్ అంది నాకు తొందరగా విముక్తి కలిగి దీంట్లో నుంచి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అదే అండి. పొలిటికల్ గా చూసుకోవద్దని చెప్పి దయచేసి దీన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేయొద్దు అని చెప్పి అది కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. అలా నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది అట్లా చేస్తున్నందుకు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు పర్సనల్గా నేను ఎంత ఇబ్బంది పడ్డాను, అతను ఎంత ఇబ్బంది పెట్టాడు. అసలు వాస్తవాలను పక్కన పెట్టి దయచేసి అట్లాంటి కోణంలో పొలిటికల్ కోణంలోకి దీన్ని టర్న్ చేయకండి. ఎందుకంటే మాకు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. విని ఇంకొక అమ్మాయిని అలాగే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అమ్మాయి నాలాగా ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు పడితే ఇట్లనే ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ నేను వాళ్ళకు ఒక ఆదర్శం అవ్వాలి తప్ప, అరే ఈ అమ్మాయి బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేసింది కదా, ఈ అమ్మాయికి ఏం జరిగింది, మన పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది బయటికి వస్తే అని చెప్పి భయపడకుండా మనం బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు బయటపడి ఇబ్బంది పడుతున్న అమ్మాయిలందరికీ కూడా న్యాయం జరిగి వాళ్ళకి నేను ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వేలు ఎందుకు ఇస్తారు అడుగు. చాలా థ్యాంక్స్.